బ్రేకింగ్ న్యూస్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 షెడ్యూల్ను ఖరారు చేసింది ప్రభుత్వం. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో విజయోత్సవాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. డిసెంబర్ 9వ తేదీన లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. అదే రోజు ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి కూడా 9 వరకు పండుగ వాతావరణంగా జరపాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి కూడా 9 వరకు కూడా అన్ని శాఖల ఆధ్వర్యంలో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. ఈ యొక్క ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అదేవిధంగా భవిష్యత్తులో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అనే ఒక ఆలోచనను ప్రజలకు చేరవేసే విధంగా అయితే ఈ కార్యక్రమాలు ఉండాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు అధికారులు కూడా షెడ్యూల్ తయారు చేశారు. ప్రధానంగా డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 2వ దశకు శంకుస్థాపన చేయన్నారు. ఇప్పటికే మొదటి దశలో 28 స్కూళ్లకు శంకుస్థాపన చేశారు. 2వ దశలో 26 స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీకి సంబంధించి పోటీలు కూడా నిర్వహించనున్నారు. అదేవిధంగా సీఎం కప్ సంబంధించి డిసెంబర్ 1 నుంచి కూడా 8 వరకు కూడా పోటీలు అయితే నిర్వహిస్తారు. డిసెంబర్ 2న రాష్ట్రంలో 16 నర్సింగ్ కళాశాలలు, అదేవిధంగా 28 మెడికల్ కళాశాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా కొత్తగా 213 అంబులెన్స్లను అయితే ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లను అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇది ప్రభుత్వం వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లను తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతుంది. డిసెంబర్ 3న హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటివరకు హైదరాబాద్కు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనే కార్యక్రమాలు తీసుకుంది. అదేవిధంగా ప్రధానంగా ట్రాఫిక్ సంబంధించి నగరంలో పెరుగుతున్న విస్తీర్ణం దృష్ట్యా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆరాంఘర్ నుంచి జూపార్ వరకు ఉన్న కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ని అయితే ప్రారంభించింది. అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి వివిధ హైదరాబాద్ యొక్క అందాన్ని ప్రపంచానికి తెలియాలి. అదేవిధంగా బ్యూటిఫికేషన్ సంబంధించి 150 కోట్లతో అయితే ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టనుంది. డిసెంబర్ 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనం శంకుస్థాపన చేయనుంది. వర్చువల్గా సఫారీ మరియు వృక్ష పరిచయం కేంద్రం అయితే ప్రారంభించనుంది. అయితే డిసెంబర్ 4న మరో కార్యక్రమం తీసుకుంది. ఇప్పటికే రైతులకు ఏడాది కాలంగా ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో రైతులకు ఏం చేయబోతుంది, అదేవిధంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో అయితే 28, 29, 30న 3 రోజుల పాటు రైతు సభ నిర్వహించింది. అదేవిధంగా పెద్దపల్లి వేదికగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 53,000 ఉద్యోగాలకు పైగా ఇది ఖాళీలను అయితే భర్తీ చేసింది. అయితే గ్రూప్ 4కి సంబంధించి పెద్దపల్లి వేదికగా యువత పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తూ 9,007 గ్రూప్ 4 అభ్యర్థులకైతే నియామక పత్రాలు అందజేయనుంది. డిసెంబర్ 5న ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం చేయండి. ప్రధానంగా శిల్పకళా వేదికలో అయితే ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. స్వయం సహాయక గ్రూపులతో కూడా చర్చలు నిర్వహించింది. మేడ్చల్, మల్లెపల్లి, నల్గొండలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు కూడా ప్రారంభం చేయనుంది. అదేవిధంగా గట్కేసార్లో బాలికలకు ఐఐటి కాలేజు ప్రారంభం చేయండి. డిసెంబర్ 6న యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభం చేయనుంది. 244 విద్యుత్ ఉపకేంద్రాలు అయితే వివిధ జిల్లాల్లో ప్రారంభం చేయనుంది. డిసెంబర్ 7న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినాక మొన్న వచ్చిన అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇలాంటి నష్టం చేకూరదు, వర్షం వచ్చినా సరే తట్టుకునేటట్టు ఇమీడియట్లీగా సహాయక చర్యలు తీసుకునే విధంగా ఉండాలంటూ కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభించింది. అదే రోజున పోలీస్ బ్రాండ్ ప్రదర్శన కూడా చేసింది. అయితే తెలంగాణ సాంస్కృతిక కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసే విధంగా, అయితే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణలో అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఒక్కొక్కరికి ఒక కల్చర్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క కల్చర్ను బయటికి తీసుకొచ్చి కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించున్నారు. అదేవిధంగా డిసెంబర్ 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు అయితే ప్రారంభించింది. అదేవిధంగా నిరుద్యోగులకు కొంతమంది ఉపాధి కల్పిస్తూ కొంతమందికి దాదాపుగా కొత్త మీ సేవా కేంద్రాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేయనుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా శంకుస్థాపన చేయనుంది. అదేవిధంగా అది ఒక వేదికగా అయితే స్కిల్ యూనివర్సిటీ వేదికగా అయితే శంకుస్థాపన చేసే వేదికగా కూడా తెలంగాణ కళా ప్రదర్శన సంస్కృతి వెలువడే విధంగా అయితే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఇక డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో అయితే ఆవిష్కరించున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి 1,00,000 మంది మహిళలను తీసుకొచ్చే విధంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 1,00,000 మంది ఇది మహిళా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం అని చెప్పి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రభుత్వం అని చెప్పుకునే విధంగా అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ వేదికగా పెద్ద ఎత్తున అయితే బహిరంగ సభ నిర్వహించి హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల మొత్తం కూడా క్రాకర్స్, లేజర్ షో, ఇతరత్ర కార్యక్రమాలు, ప్రధానంగా సాంస్కృతిక కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున అయితే 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొనే విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే అధికారులు ఈ యొక్క కార్యాచరణ చేశారు. డిసెంబర్ 1 నుంచి కూడా వరుసగా 9 వరకు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం యొక్క విజన్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది అనే ఆ ప్రభుత్వ ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాల లక్ష్యం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.